పిన్ని మీరు వెళ్ళండి. చిరంజీవిని రిలీజ్ చేసేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఎందుకమ్మా? కాసేపట్లో మీ బావ మీ అక్కని తీసుకొచ్చి విడిపించుకొని తీసుకొస్తాడు కదా, మనం పోదాం పదా. నాకేదో అనుమానంగా ఉంది. ఇక్కడ ఈయన ప్రాణాలకి ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది. మీ ఇష్టానికి మీరు పోలీసుల్ని అనుమానిస్తున్నారా? ఏం కాదని చెప్తున్నాను కదా, ముందు వీడిని తీసుకెళ్ళండమ్మా. ఓయమ్మే, నాకేం కాదు గానే, నువ్వు భయపడమాక. నీకేం కాదని నువ్వు అనుకుంటున్నావు. అదే కానిస్టేబుల్ తిన్న అన్నం నువ్వు తినుంటే అసలు స్టేషన్లోకి విషం కలిపిన అన్నం ఎలా వచ్చింది? అవును కదా. ఏమెస్ఐ, ఏం జరుగుతా ఉండాదీడా? ఏం జరగట్లేదు, మీరే అనవసరంగా అనుమానిస్తున్నారు. పొరపాటునేదో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది, అతను కింద పడిపోయాడు. అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. మా స్టేషన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా ఇది పోలీస్ స్టేషన్, సీసీ కెమెరాలున్నాయి. మీ వాడికి ఏం కాదు, మీరిక్కడి నుంచి వెళ్ళండి. అత్త, పోలీస్ స్టేషన్లో ఏమవుతుందిలే, ఎందుకు ఊరికే భయపడతారు మీరు? ఆయన చంపుతూ ఉంటే చంపు అని నేను గమ్మునుంటానా ఏమే? నాకేం కాదు, మీరు పోండి. ఇట్ట కాదులేమ్మా, బిన్నా పొయ్యి మీ అక్కని తీసుకొచ్చి ఆ బేలేదో ఇప్పిద్దాము. వాడికెంతైనా ప్రమాదమీడా. నడువు పోదాం, నా మాటిను. లేమ్మా, లే. ఒరేయ్, మేం బిన్నా వచ్చేస్తామో, నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ పోలీస్ ఆయనతోటి. ఏం కాదులేత. ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని విడిపించుకుని తీసుకువెళ్తాం. ఈ లోపు అతనికి ఏదైనా జరిగింది అంటే దానికి పూర్తి బాధ్యత మీదే, గుర్తుంచుకోండి. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తావా? చెప్తాను. ఎలాగైనా స్టేషన్కి వెళ్లకుండా తప్పించుకోవాలి. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానంటే తప్పనిసరిగా కేసు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వాణ్ణి కోర్టుకి తీసుకెళ్ళాలి, వాడికి శిక్ష పడాలి, వాడు జైలుకెళ్ళాలి. ఆ అవమానం భరించలేక వాణ్ణి ఇంట్లోకి రానివ్వకుండా బయటికి గెంటేయాలి. ఇటు ఇంటికి రాలేక చేతిలో చిల్లి గవ్వ కూడా లేక రోడ్డు వెంట పిచ్చి వాళ్ల తిరుగుతుంటే అప్పుడు మా అన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. వాడికదే తగిన శిక్ష. వీళ్ళు స్టేషన్కి వెళ్ళారు, ఏం చేస్తే వస్తారో ఏంటో. అన్నా, 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 అన్నా. అత, వాడెలా ఉన్నాడు? కేసు విత్డ్రా చేసుకోవడానికి అందరూ వస్తున్నారని చెప్పావా లేదా? రేయ్, ఆడ పరిస్థితి చూస్తా ఉంటే అబ్బోడిని ఏం చేస్తారోనని భయం వేస్తా ఉండదురా. అన్నా, సమయానికి వాడి కన్నం తీసుకుపోయినావా? అదే సమయానికి చచ్చిపోయిన కార్తీక్ వాళ్ళ అమ్మొచ్చుండాది. ఆమె ఎందుకొచ్చుండాదో ఏమో, మాకైతే తెలియలేదు. అసలు ఏమైందత్తా? ఇడిదే. అయ్యో అయ్యో, సార్, సార్, ఈ అన్నంలో ఏదో విషయం కలిసినట్టుంది సార్.
ఓ ఎత్తో హా? ఆ క్యారేజ్లో అన్నం తెచ్చి నాకిచ్చుండాడు. ఏంటత్త నువ్వు చెప్పేది? ఇంకా ఎక్కువసేపు వాడిని అక్కడ ఉంచడం మంచిది కాదు. దుర్గా, దుర్గా, తొందరగా రా, మనం స్టేషన్కి వెళ్ళాలి. త్వరగా వెళ్ళి ఆయన ఇంటికి తీసుకొస్తే మంచిదనిపిస్తుంది. కానిస్టేబుల్ కూడా భోజనం చేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడంటే ఆ భోజనం ఎవరు తెచ్చినట్టు? ఎవరి కోసం తెచ్చినట్టు? ఏదో జరుగుతుంది. బయట చంపాలని చూసింది, చంపలేకపోయింది కాబట్టి స్టేషన్లోనే చంపించడానికి ఆవిడేదైనా ప్లాన్ చేస్తుందా అనిపిస్తుంది. నాకు కూడా అట్నే అనిపిస్తుండదమ్మా విజయ. దుర్గా కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పింది కదత్త, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తను వచ్చేస్తుందిలే. హా, దుర్గా, తొందరగా రా. వస్తున్నానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్టేషన్కి వెళ్ళకూడదు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? విన్నారా అమ్మా? అందరం స్టేషన్కి పోయి కేసు విత్డ్రా చేసుకుని వాణ్ణి ఎంట పెట్టుకుని వద్దాం. దా రా. ఏయ్, దుర్గా, దుర్గా, ఏమైనదమ్మా? దుర్గా, దుర్గా, ఏమైంది దుర్గా? అయ్యో నా కాలు బెనికింది. నా కాలు కదపలేకపోతున్నాను. అయ్యో అయ్యో, అయ్యో అమ్మా, ఎట్టయినా వాణ్ణి బయటికి తీసుకొస్తావనుకుంటే ఇట్టా అయిపోయినదేందమ్మా? అమ్మ దుర్గా, కాస్త స్టేషన్ దాకా పోగలవేమో చూడమ్మా. కాస్త ఓపిక తెచ్చుకోమ్మా. ఏంటన్నపూర్ణ, ఏం మాట్లాడుతున్నావు? కాలు జారి ఆ విధంగా కింద పడిపోయి కాలు విరిగిందేమో అని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి కంటే నీకు నీ అల్లుడే ముఖ్యమైపోయాడా? రేయ్, ముందు ఆ అమ్మాయికి ఏమైందో చూడండి. డాక్టర్ ఫోన్ చేయరా. ఏమండి, నాకు ఏమైనా పర్వాలేదు. కాలు బెనికితే బెనికింది. ఎలాగైనా వెళ్ళి చిరంజీవిని తీసుకొద్దాం పదండి. అమ్మా, ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావు? ఆ పాపే వస్తానంటా ఉండాది కదన్నా. మనుషులేనా మీరు? ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో తెలుసుకోకుండా వాడిని తీసుకురావడానికి వెళ్ళాలి అన్నట్టు మాట్లాడుతున్నారు.